మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నిత్యావసర ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోయాయని చెప్పి రోజుకొక పందాలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం జరుగుతుంది. నిజంగానే నిత్యావసర ధరలు పెరిగాయా? పెరిగితే అవి ఎందుకు పెరిగినట్లు, ఎలా పెరిగాయి? దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల వస్తువులు నిత్యావసర ధరలు అన్ని రకాలుగా అన్ని చోట్ల పెరిగాయి. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నేను వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు తగ్గిస్తానని ఎక్కడైనా చెబుతున్నాడా? లేకుంటే కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్తా ఉన్నాడా? అవి అన్ని చోట్ల పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి, తెలంగాణలో పెరిగాయి, కర్ణాటకలో పెరిగాయి, తమిళనాడులో పెరిగాయి. నేనేమంటానంటే నిత్యావసర ధరలు పెరిగాయి. మీరు మీడియా సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒకరిని పంపించమని చెప్పండి, జనసేన పార్టీ తరఫున ఒకరిని పంపించమని చెప్పండి, ఏ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరిని పంపించమని చెప్పండి. తెలంగాణలో హైదరాబాద్లో తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో తీసుకుందాం, లేకుంటే తిరుపతిలో తీసుకుందాం.